అరటి తోటలో చెట్టు తొర్రలో భోజనాలు. తుని పిచ్చుకకు ఒక అందమైన అరటి తోట ఉంటుంది. ఆ తోట మధ్యలో ఒక చాలా పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. తుని పిచ్చుక ఆ తోటలో పండే అరటి పండ్లను ఊరిలో అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తూ ఉంటుంది. పక్షుల గ్రామంలో ఒక పాత పద్ధతి ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం మొదలయ్యే ముందు ఊరి పక్షులన్నీ కలిసి ఒక దగ్గర చేరి వంటలు చేసుకుని కడుపు నిండా భోజనాలు చేస్తాయి. ఆ సంవత్సరం కూడా వర్షాకాలం దగ్గర పడుతూ ఉండడంతో ఎక్కడ భోజనాలు చేయాలి అని మాట్లాడుకోవడానికి తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసి పావురం మరియు పిల్లలు రచ్చబండ దగ్గర కలుసుకున్నారు. మహిగ్రద్ద అందరినీ ఉద్దేశించి, ఏంటి అందరూ వచ్చారు కదా, ఇంకో వారం రోజుల్లో వర్షాకాలం వచ్చేలా ఉంది. ఆకాశం అప్పుడే మబ్బులు పడుతుంది. మన ఆచారం ప్రకారం వర్షాలు మొదలయ్యేలోపు మనమందరం కలిసి భోజనాలు చెయ్యాలి కదా. ఈ సంవత్సరం ఎక్కడ ఏర్పాటు చేద్దాం? మీ సలహాలు చెప్పండి. అవును మహిగారు, ప్రతి సంవత్సరం చెరువు గట్టు మీద చేసుకునే వాళ్ళం కదా. కానీ ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. చెరువు గట్టు మీద అస్సలు చెట్లే లేవు, నీడా లేదు. అక్కడ వంట చేసి తినాలంటే మనం ఉడికిపోవడం ఖాయం. ఏదైనా చల్లగా ఉన్న చోటైతే బాగుంటుంది. లూసి చెప్పింది నిజమే. నాకు ఎండలో అస్సలు వంటలు చెయ్యాలనే లేదు. ఏదైనా మంచి పచ్చటి చెట్లున్న ప్రదేశం అయితే బాగుంటుంది. ఎక్కడుందో ఆలోచించండి. చిచ్చుకాకి ఆలోచిస్తూ, పచ్చటి చెట్లున్న ప్రదేశమా? అరే, తుని పిచ్చుకకు ఒక పెద్ద అరటి తోట ఉంది కదా, అక్కడ అరటి చెట్ల ఆకుల వల్ల భలే చల్లగా ఉంటుంది. మనం ఈసారి వంటల ప్రోగ్రాం తుని పిచ్చుక అరటి తోటలోనే పెట్టుకుందాం. నా ఐడియా సూపర్ కదా. వావ్ చిచ్చుకాకి, నువ్వు భలే చెప్పావే. తుని తోటలో అయితే నీడకి నీడ, పచ్చదనానికి పచ్చదనం. అక్కడ వంటలు చేసుకుని తింటే ఆ మజానే వేరు. తుని, ఏమంటావు? మేమందరం నీ తోటలో వంటలు చేసుకోవచ్చా? తుని పిచ్చుక కొద్దిగా కంగారు పడుతూ, అయ్యో, నా తోటలోనా? మీరు నా తోటకి వస్తే నాకు చాలా సంతోషమే మహిగారు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. నా తోటలో అరటి చెట్లు చాలా దగ్గరగా ఉంటాయి. వంటలు చేసుకోవడానికి, మనమందరం కలిసి కూర్చోడానికి అక్కడ ఎక్కువ స్థలం లేదు కదా. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి తుని, నీ తోట చాలా పెద్దది కదా, వంట చేసుకోవడానికి స్థలం ఎందుకుండదు? అరటి చెట్ల మధ్యలో ఖచ్చితంగా కొంచెం ఖాళీ జాగా ఉంటుంది కదా. స్థలం ఉంది చోటు, కానీ ఆ స్థలం మధ్యలో ఒక చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది కదా. ఆ చెట్టు ఎంత దట్టంగా ఉంటుందో మీకు తెలుసు. ఆ చెట్టు వల్లనే తోటలో సగం స్థలం పోయింది. అందుకే మనమందరం కలిసి అక్కడ కూర్చొని వంటలు చేసుకోవడం చాలా కష్టమవుతుంది. చిచ్చుకాకి నవ్వుతూ, అరరనే, దానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావుతని? నీ తోటలో ఆ పెద్ద చెట్టు ఉండడం వల్ల నీ అరటి చెట్లకు కూడా సరిగ్గా ఎండ తగలడం లేదు. నేనొక మంచి సలహా ఇస్తాను, విను. మనం అందరం వెళ్ళి ఆ పెద్ద చెట్టును నరికేసి తీసేద్దాం. అప్పుడు నీకు చాలా స్థలం వస్తుంది. మనం హాయిగా అక్కడ టెంట్లు వేసుకుని వంటలు చేసుకోవచ్చు. ఏమంటావు? తుని పిచ్చుక భయపడుతూ, ఏంటి, ఆ చెట్టును నరికేయాలా? అమ్మో, వద్దు చిచ్చు. ఆ చెట్టు ఎన్నో ఏళ్లుగా అక్కడుంది. అది నాకు చాలా ఇష్టం. దానివల్ల నాకు నీడ దొరుకుతుంది. వంటల కోసం అంత పెద్ద చెట్టును నరికేయడం నాకిష్టం లేదు. చోటు చిలుక చిచ్చుకాకి మీద కోపంగా, ఏమే చిచ్చుకాకి, నీకసలు బుద్ధుందా? మన సంతోషం కోసం, ఒక్కరోజు భోజనాల కోసం అంత పెద్ద ప్రాణం ఉన్న చెట్టును కొట్టేద్దామంటావా? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? చెట్లను నరకడం ఎంత పెద్ద తప్పు? నువ్వలా ఎలా మాట్లాడావే? చిచ్చుకాకి వెటకారంగా, ఓహా, నేనేదో తునికి మంచి స్థలం వస్తుందని సలహా ఇచ్చాను. అయినా చెట్టును నరకకపోతే అక్కడ స్థలం ఎక్కడుంటుంది? బయట ఎక్కడ వంటలు చేసుకుందామన్నా ఎండలు మండిపోతున్నాయి. మీకు ఎండలో వండుకోవడం ఇష్టమైతే చేసుకోండి. నేను మాత్రం ఎండలోకి రానుగాక రాను. చిచ్చు, చోటు వండే దాంట్లో తప్పే లేదు. పర్యావరణాన్ని నాశనం చేసి మనం పండుగ చేసుకోవడం కరెక్ట్ కాదు. చెట్టుని నరకడం అనేది సరైన పరిష్కారం కాదు. మనం వేరే ప్రదేశం ఏదైనా వెతుకుదాం. ఎండున్నా పర్వాలేదు, ఏదైనా పందిరి వేసుకుందాం. అవును, వేరే దారి చూసుకుందాం. తుని తోటలో స్థలం లేనప్పుడు మనం బలవంతం చేయడం దేనికి? పెద్దలందరూ ఇలా వాదించుకుంటూ ఒక పరిష్కారం దొరక్క నిరాశగా ఉంటారు. అప్పుడే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి వాళ్ళ దగ్గరకొస్తారు.
వాళ్ళ మాటలన్నీ విన్న బుజ్జి పిచ్చుకకు ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. బుజ్జి పిచ్చుక అందరినీ ఆపుతూ, అందరూ ఒక్కసారి నా మాట వినండి. మీరు చెట్టును కొట్టేయాలి, ఎండలో వండుకోవాలి అని ఎందుకు గొడవ పడుతున్నారు? దానికి నేనొక సూపర్ ఐడియా చెబుతాను, వినండి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి, నీ ఐడియా ఏంటి చెప్పు. మనకి అరటి తోటలో చెట్టు తీయకుండా స్థలం ఎలా వస్తుంది తల్లి? అమ్మా, మనం ఆ చెట్టుని కొట్టేయాల్సిన అవసరం లేదు. ఆ మర్రి చెట్టు కాండం చాలా లావుగా ఉంటుంది కదా. మనం ఆ చెట్టును మొత్తం తీసేయకుండా దాని కాండాన్ని కొంచెం కొంచెం చెక్కి లోపల ఒక పెద్ద చెట్టు తొర్రలాగా తయారు చేద్దాం. చోటు చిలుక షాక్ అయ్యి, చెట్టు తొర్రనా? అంటే చెట్టు లోపల స్థలం చేద్దామంటున్నావా బుజ్జి? అవునాంటీ, మనం చెట్టు కాండాన్ని లోపల గుళ్ళగా చెక్కితే అదొక పెద్ద గుహలాగా గదిలాగా మారుతుంది. ఆ చెట్టు తొర్ర లోపల మనమందరం హాయిగా కూర్చోవచ్చు. చెట్టుకు ఎలాంటి ప్రాణాపాయం ఉండదు, పైగా అది బ్రతికే ఉంటుంది. మనం వంటలు ఆ చెట్టు ముందు చేసుకుని వర్షం వచ్చినా ఎండొచ్చినా మనం ఆ చెట్టు తొర్ర లోపల కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? బుజ్జి పిచ్చుక చెప్పిన ఐడియా విని అక్కడున్న పక్షులన్నీ ఆశ్చర్యంతో షాక్ అవుతాయి. ఆ ఆలోచన వాళ్ళకి చాలా కొత్తగా అద్భుతంగా అనిపిస్తుంది. మహీకృత ఆశ్చర్యంగా, ఏంటి బుజ్జి, నువ్వు నిజంగా చెబుతున్నావా? చెట్టును కొట్టకుండా దాని లోపల చెక్కి తొర్ర చేయడం అంటే చాలా తెలివైన ఆలోచనే. ఇది నాకు అస్సలు తట్టనే లేదు. దీనివల్ల చెట్టు బ్రతికే ఉంటుంది, మనకి కూర్చోడానికి చల్లటి స్థలం కూడా దొరుకుతుంది. వావ్! చిచ్చుకాకి గెంతేస్తూ, అరే, ఈ పిల్ల భలే ఐడియా ఇచ్చింది కదా. చెట్టు లోపల కూర్చుంటే ఏసీ వేసినట్టు ఫుల్గా చల్లగా ఉంటుంది, ఈ ఎండ దెబ్బ అస్సలు తగలదు. నాకు ఈ ఐడియా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నేనైతే రేపే పని మొదలు పెట్టేస్తాను. చోటు చిలుక పుచ్చిని దగ్గరికి తీసుకుని, పుచ్చి, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. ప్రకృతిని కాపాడుకుంటూనే మన సమస్యను ఎలా పరిష్కరించాలో చాలా బాగా చెప్పావు. నేను నీ ఐడియాతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తుని, నువ్వేమంటావు? తుని పిచ్చుక ఆనందంతో, నాకు చాలా సంతోషంగా ఉంది చోటు. నా కూతురు ఇంత మంచి ఆలోచన చేస్తుందని నేను ఊహించలేదు. నా చెట్టుకి ఏ హాని జరగకుండా మనం ఈ పండుగ చేసుకుంటున్నామంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? రేపే మనమందరం నా తోటకెళ్ళి ఆ చెట్టును త్వరగా చెక్కుదాం. నేను కూడా మీకు సహాయం చేస్తాను పిన్ని. ఆ చెట్టు త్వరలో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. నేను కూడా. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పక్షులన్నీ తుని పిచ్చుక అరటి తోటకి చేరుకుంటాయి. ఆ పెద్ద మర్రి చెట్టు కాండాన్ని పరిశీలించి అది ఎంతో లావుగా దృఢంగా ఉండడంతో అందరూ కలిసి దాన్ని లోపల చెక్కడం మొదలు పెడతారు. తమ ముక్కులతో గోళ్లతో చాలా జాగ్రత్తగా చెట్టు పైభాగం దెబ్బతినకుండా లోపల విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఆ మర్రి చెట్టు కాండంలో ఒక అతిపెద్ద గదిలాంటి చెట్టు తొర్ర తయారవుతుంది. అది చూడ్డానికి ఒక అందమైన చెక్క ఇల్లులాగా ఉంటుంది. లోపల చాలా చల్లగా అద్భుతంగా ఉంటుంది. తుని పిచ్చుక తొర్ర లోపలికి వెళ్లి చూస్తూ, అబ్బా, ఎంత విశాలంగా ఉందో. మనమందరం కూర్చోడానికి ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. లోపల గాలి కూడా చాలా చల్లగా వస్తుంది. బుజ్జి, నీ ఐడియా నిజంగా అద్భుతం తల్లి. అవును తుని, ఇక మనకి ఎండ భయం వాన భయం ఏమీ లేదు. రేపు ఉదయం మనమందరం వంట సామాన్లు తీసుకుని ఇక్కడికి వచ్చేద్దాం. వంటలు చెట్టు ముందు చేసి భోజనాలు ఈ తొర్రలో చేద్దాం. నేను రేపు నా స్పెషల్ చికెన్ బిర్యానీ వండుతాను. మీరు చూడండి, నా వంటకి ఈ తోట అంతా గుమగుమలాడిపోవాలి. సరే చిచ్చు, నీ ప్రతాపం రేపు చూద్దాం. అందరం ఉదయాన్నే రండి. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. పక్షులన్నీ తమ తమ వంట సామాగ్రి, గిన్నెలు, కూరగాయలు పట్టుకుని ఉత్సాహంగా తుని అరటి తోటకి చేరుకుంటాయి. ఆ పెద్ద మర్రి చెట్టు ముందు అందరూ మట్టి పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటారు. వాతావరణం కాస్త మబ్బు పట్టి చల్లగా గాలి వీస్తూ ఉంటుంది. తుని పిచ్చుక పప్పుచారు, చోటు చిలుక బంగాళదుంప ఫ్రై, చిచ్చుకాకి చికెన్ బిర్యానీ, మహీక్రద్ద స్వీట్లు వండడం ప్రారంభిస్తారు. తోటంతా వంటల సువాసనలతో నిండిపోతుంది. పిల్లలు ఆ అరటి తోటలో కొత్తగా చేసిన చెట్టు తొర్రలో దాగుడు మూతలు ఆడుకుంటూ తెగ సంతోషిస్తూ ఉంటారు. తుని పిచ్చుక వంట కలుపుతూ, ఏంటి చోటు, ఆకాశం చూస్తుంటే బాగా మబ్బు పడుతుంది. ఎండ లేదు కదా అని మనం ఆనందిస్తున్నాం, కానీ వాన పడేలా ఉందేంటి?
అవును తుని, గాలి కూడా కొంచెం గట్టిగా వస్తుంది. వర్షాలు మొదలయ్యే ముందే మనం భోజనాలు పూర్తి చేస్తే బాగుంటుంది. వంటలు ఎంతవరకు వచ్చాయి అందరివి? నా దమ్ బిర్యానీ ఇంకో 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అసలే నాకు ఆకలితో కడుపు మాడుతుంది. నా వంట వాసనకి నాకెన్నో ఊరిపోతుంది. నా స్వీట్లు కూడా రెడీ. పిల్లలు, మీరు ఆడుకుంది చాలు, వెళ్ళి చేతులు కడుక్కోండి, భోజనాలు చేద్దాం. పక్షులందరూ వంటలు పూర్తి చేసి గిన్నెలను చెట్టు దగ్గరికి తీసుకొస్తారు. అందరూ అరిటాకులు కోసుకుని భోజనానికి సిద్ధమవుతారు. కరెక్టుగా అదే సమయానికి ఆకాశం ఒక్కసారిగా ఉరుములతో దద్దరిల్లుతుంది. పెద్ద పెద్ద చినుకులతో కుండపోత వర్షం మొదలవుతుంది. వర్షం పడగానే అందరూ కంగారు పడతారు. తుని పిచ్చుక భయంగా అరుస్తూ, అమ్మ బాబోయ్, వాన వచ్చేసింది, వంటలు తడిసిపోతాయి. పిల్లలు, తొందరగా లోపలికి వెళ్ళండి. గిన్నెలు పట్టుకోండి, వాన దంచి కొడుతుంది. మన భోజనాలన్నీ వానలో తడిసి ముద్దైపోతాయి. త్వరగా త్వరగా. చిచ్చుకాకి తన బిర్యానీ గిన్నెను హత్తుకొని, నా బిర్యానీ, దేవుడా, నా బిర్యానీలో ఒక చుక్క నీరు కూడా పడకూడదు. నేను దీన్ని ఎంత కష్టపడి వండానో. బుజ్జి పిచ్చుక చెట్టు తొర్ర లోపల నుండి అరుస్తూ, అమ్మ, అందరూ ఆ గిన్నెలు తీసుకొని తొందరగా మన చెట్టు తొర్ర లోపలికి వచ్చేయండి. ఇక్కడ ఒక్క చుక్క వర్షం కూడా పడట్లేదు. పక్షులన్నీ తమ వంట గిన్నెలు అరిటాకులు పట్టుకుని వానలో తడుస్తూనే పరిగెత్తి ఆ పెద్ద మర్రి చెట్టు తొర్ర లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. బయట కుండపోత వర్షం, భయంకరమైన గాలి వేస్తూ ఉంటుంది. కానీ ఆ చెట్టు తొర్ర లోపల మాత్రం ఎంతో ప్రశాంతంగా, వెచ్చగా, వర్షపు చుక్క తగలకుండా భద్రంగా ఉంటుంది. మహీగ్రద్ద సంతోషంగా ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య, బతికిపోయాం, వంటలు కూడా తడవలేదు. బుజ్జి, ఈరోజు నీ ఐడియా వల్ల మన భోజనాలు, మన ప్రాణాలు అన్నీ సేఫ్గా ఉన్నాయి. ఒకవేళ మనం బయటే ఉంటే ఈ పాటికి అన్నీ వంటలు కొట్టుకుపోయేవి. నిజమే మహిగారు, బుజ్జి చెప్పినట్లు ఈ చెట్టు తొర్రను చెక్కడం వల్ల ఎంత పెద్ద ఆపద తప్పిందో. బయట వాన పడుతుంటే మనం ఈ తొర్రలో ఎంత సేఫ్గా ఉంటామని నేను అస్సలు అనుకోలేదు. చిచ్చుకాకి బిర్యానీ గిన్నె మూత తీసి, అబ్బా, ఈ వర్షంలో ఈ చెట్టు త్వరలో కూర్చొని వేడి వేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరు కదా. అందరూ ఆకలేసుకోండి, నేను వడ్డిస్తాను. నాకిక ఆకలి ఆగట్లేదు. అవును చిచ్చు, బయట పడుతున్న ఆ వర్షపు చినుకుల చప్పుడు వింటూ ఈ వెచ్చటి చెట్టు తొర్రలో అందరం కలిసి భోజనం చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. రండి, అందరం కూర్చోండి. అందరూ ఆ చెట్టు తొర్ర లోపల గుండ్రంగా కూర్చొని అరిటాకులు పరుచుకుంటారు. తుని పిచ్చుక పప్పుచారు, చోటు చిలుక బంగాళదుంప ఫ్రై, చిచ్చుకాకి చికెన్ బిర్యానీ, మహీగ్రద్ద స్వీట్లు ఒకరికొకరు వడ్డించుకుంటారు. బయట వర్షం దంచి కొడుతుంటే వాళ్ళ వెచ్చటి తొర్రలో వేడివేడి వంటలు తింటూ ఎంతో ఆనందిస్తారు. బుజ్జి పిచ్చుక బిర్యానీ తింటూ, వావ్, చిచ్చు అత్త, బిర్యానీ సూపర్గా ఉంది. ఈ వానికి వేడి వేడిగా భలే సరిపోయింది. అవును బుజ్జే, మా అమ్మ చేసిన ఫ్రై కూడా కరకరలాడుతుంది. మనం రోజు ఇక్కడ భోజనాలు చేస్తే భలే ఉంటుంది కదా. నాకు ఈ చెట్టు తొర్ర ఇల్లులాగే అనిపిస్తుంది. వర్షం పడుతున్నా మనకి ఏ ఇబ్బంది లేదు. మా అమ్మ ఈ చెట్టుని కొట్టేయాలని అన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, అవునరా చిన్నగా, నేనెంత తెలివి తక్కువగా ఆలోచించానో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నేను ఈ చెట్టును కొట్టేసుంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటి? ఈ వానలో తడిసి మొత్తైపోయేవాళ్ళం. మన భోజనాలు బురద పాలయ్యేవి. బుజ్జి, నువ్వు నా కళ్ళు తెరిపించావు తల్లి. ప్రకృతిని నాశనం చేయకుండా దాన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో నీ ద్వారా నేర్చుకున్నాను. అవును చిచ్చు, మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ పెద్ద మర్రి చెట్టు ఎన్నో ఏళ్లుగా నాకు నీడనిచ్చింది. ఈరోజు మనందరికీ వర్షం నుండి రక్షణనిచ్చింది. మనం ఎప్పుడు చెట్లను కొట్టకూడదు. నిజమేతుడే, ఈ పండుగ మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది. బుజ్జి తెలివితేటలకు, ఈ చెట్టు తల్లి ఆశ్రయానికి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. ఈ చెట్టు తొర్రలో భోజనాలు మన పక్షుల గ్రామంలో ఇక ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. చోటు చిలుక నవ్వుతూ, అందరూ తినండి తినండి, ఈ వాన ఆగేలా లేదు, మన భోజనాలు కూడా ఆగేలా లేవు. పక్షులన్నీ కలిసి ఆ వర్షంలో ఆ చెట్టు తొర్రలో లోపల కూర్చొని నవ్వుకుంటూ కథలు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా విందు భోజనం పూర్తి చేస్తాయి. ప్రకృతి అందాలను, పిల్లల తెలివితేటలను ఆస్వాదిస్తూ వాళ్ళు ఆ వర్షాకాలం రాకను ఒక పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఏ పక్షి చెట్టును కొట్టాలని ఆలోచించలేదు. ఆ చెట్టు తొర్ర వారికి ఆపద సమయంలో ఆశ్రయం ఇచ్చే ఒక అందమైన ప్రదేశంగా మారిపోయింది.
చెరువు కింద గ్రామం. వర్షాకాలం నెమ్మదిగా మొదలవుతుంది. చిన్న చిన్న వానలు కురుస్తూ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షులు ఈ చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ తమ వ్యాపారాలను ఆనందంగా సాగిస్తూ ఉంటాయి. సాయంత్రం వేళ వానలో చోటు చిలుక వేడివేడి మిరపకాయ బజ్జీలు వేస్తుంటే తుని పిచ్చుక పక్కనే నిప్పుల మీద మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన స్పెషల్ మసాలా టీ అమ్ముతూ ఉంటుంది. ఊరి పక్షులన్నీ అక్కడ చేరి ఆ సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. చోటు చిలుక బజ్జీలు వేస్తూ, రండి రండి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఈ చల్లటి వానకి నా బజ్జీలు భలే కాంబినేషన్. తుని పిచ్చుక మొక్కజొన్న కంకులు తిప్పుతూ, నా మొక్కజొన్న కంకుల వాసన చూస్తుంటే మీకే కాదు నాకు కూడా నోరూరిపోతుంది. కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కారం రాసిస్తాను, తీసుకోండి. ఈ వానలో ఇది తింటే స్వర్గం కనిపిస్తుంది. చిచ్చుకాకి టీ గ్లాసులు ఇస్తూ, నా చిచ్చు స్పెషల్ అల్లం టీ, తాగితే వాన చలి మాయమైపోతుంది. రోజు 10 గ్లాసులు అమ్మేదాన్ని, ఈ వాతావరణం వల్ల ఇప్పుడు 50 గ్లాసులు అమ్ముతున్నాను. నా బిజినెస్ జోరు మీద ఉంది. మహీకృత బజ్జీలు తింటూ, నిజమే చిచ్చు, వాతావరణం చాలా బాగుంది, మీ వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ చిన్న వానలు ఎప్పుడు ఇలాగే పడితే బాగుండు. కడుపు నిండా బజ్జీలు తిని, మొక్కజొన్న తిని, టీ తాగి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. లూసి పౌరం టీ తాగుతూ, అవును, సిటీలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వాన పడితే బురద అని, ట్రాఫిక్ అని ఏడుస్తూ ఉంటారు. మన పల్లెటూరి వాన మాత్రం అమృతంలా ఉంటుంది. బుజ్జి పిచ్చుక కంతేస్తూ, అమ్మా, నేను పన్ను కలిసి ఆ వానలో పడవలు చేసి ఆడుకుంటున్నాం. మా పడవ చాలా దూరం వెళ్ళింది. అవును పిన్ని, నేను చేసిన పడవ అయితే ఏకంగా చిన్న పడవని దాటేసి ముందంజలో ఉంది. వానలో ఆడుకోవడం చాలా మజాగా ఉంది. అలా వారం రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. కానీ ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. ఒకరోజు రాత్రి వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని భయానకమైన ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలవుతుంది. ఆ రాత్రి గాలుల తీవ్రతకు చెట్లు వణికిపోతాయి. చిచ్చుకాకి చిన్న టీ స్టాల్ గాలికి కొట్టుకుపోయి నేలమట్టం అవుతుంది. మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గి సన్నటి జల్లు పడుతూ ఉంటుంది. పక్షులన్నీ బయటకొచ్చి నాశనమైన చిచ్చుకాకి టీ స్టాల్ ముందు గుమికూడతాయి. చిచ్చుకాకి తన షాప్ పరిస్థితి చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తల పట్టుకుని ఏడుస్తూ, అయ్యా దేవుడా, నా టీ స్టాల్ ఎగిరిపోయిందే. రాత్రి నేను వదిలేసి వెళ్ళిన టీ గ్లాసులన్నీ, స్టవ్ అన్నీ ఎగిరిపోయే బురదలో కలిసిపోయాయే. నేను ఇక వ్యాపారం ఎలా చేసుకోవాలి? నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందే. తుని పిచ్చుక ఓదారుస్తూ, ఏడువకు చిచ్చు, గాలి చాలా తీవ్రంగా ఉంది కదా, నీకు ప్రాణాపాయం జరగలేదు, అది సంతోషం. పోయిన షాపుని మళ్ళీ పెట్టుకోవచ్చులే, ధైర్యంగా ఉండు. అవును చిచ్చు, వర్షం చాలా దారుణంగా పడుతుంది. ఎవరికి ఏ నష్టం వస్తుందోనని నాకు భయంగానే ఉంది. నువ్వు ఏడవకు, మేము నీకు సహాయం చేస్తాం. ప్రకృతి ముందు మనం ఎంత చిన్న వాళ్ళమో అర్థం చేసుకోండి. ఈ వర్షాలు ఎప్పట్లో తగ్గేలా లేవు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిచ్చుకాకి ఏడుస్తూ తన సామాన్లు వెతుక్కుంటూ ఉంటుంది. మరుసటి రోజు వర్షం మళ్ళీ ఊపందుకుంటుంది. చోటు చిలుక తన బజ్జీల బండిని ఇంటి ముందు పెట్టుకుని జాగ్రత్తగా బజ్జీలు వేస్తూ ఉంటుంది. ఆశతో బన్ను కూడా అక్కడే ఉంటాడు. కానీ హఠాత్తుగా మళ్ళీ ఒక పెద్ద గాలివాన వస్తుంది. చోటు చిలుక ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళ ముందే ఆ బజ్జీల బండి అమాంతం గాలిలోకి ఎగిరిపోయి చాలా దూరంగా వెళ్లి పడి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. చోటు చిలుక భయంతో అరుస్తూ, నా బండి, నా బజ్జీల బండి, అయ్యో, నా పెట్టుబడంతా గాలిలో కలిసిపోయింది. నా గ్యాస్ సిలిండర్, పిండి అన్ని కొట్టుకుపోయాయి. దేవుడా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, మన బండి ముక్కలైపోయిందమ్మా. నేను వెళ్ళి తీసుకురావడానికి వెళ్దామనుకుంటున్నా, కానీ గాలి నన్ను కూడా ఎగరేసుకుపోయేలా ఉంది. మన వ్యాపారం పోయిందమ్మా. చోటు చిలుక బన్నుల ఏడుపులు విని తుని పిచ్చుక మాహిగ్రద్ద అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. చోటు బాధని చూసి వారు కూడా చలించిపోతారు. చోటు, బాధపడకు, నీ బండి పోయిందని నాకు చాలా బాధగా ఉంది. ఈ వానదేవుడికి మన మీద కోపం వచ్చినట్టుంది. నిన్న చిచ్చు షాపు, ఈ రోజు నీ బండి. నా మొక్కజొన్న తోట పరిస్థితి ఎలా ఉందోనని నాకు భయం పట్టుకుంది. నేను వెళ్ళి చూసొస్తాను. తుని పిచ్చుక భయంగా తన మొక్కజొన్న తోట దగ్గరికి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంది. వర్షపు నీరు పొలంలో నిండిపోయి మొక్కజొన్న చెట్లన్నీ పూర్తిగా మునిగిపోయి నేలమట్టమై ఉంటాయి. పంటంతా నాశనమైపోతుంది.
తుని అక్కడే మోకాల మీద పడిపోయి బోరున ఏడుస్తుంది. బుజ్జి పిచ్చుకొచ్చి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. తుని పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, అయ్యో నా పంట, నా కష్టమంతా ఈ నీళ్ళలో కలిసిపోయింది. పగలు రాత్రి కష్టపడి పెంచిన మొక్కజొన్న తోట నీళ్ల పాలైపోయింది. ఇక మనకి తిండి కూడా దొరకదు బుజ్జి. నా వ్యాపారం, నా ఆశలు అన్నీ ఈ వర్షంలో కొట్టుకుపోయాయి. దేవుడా, ఎంత కష్టం తెచ్చావు మమ్మల్ని. బుజ్జి పిచ్చుక కన్నీళ్లతో, ఏడవకమ్మా, మనం మళ్ళీ నాటుకోవచ్చమ్మా. ఈ వాన తక్కక మనం మళ్ళీ మొక్కలేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేనున్నాను కదా. ఆ రోజు రాత్రి వర్షం మరింత భయంకరంగా కురుస్తుంది. గ్రామంలోని పక్షులన్నీ రచ్చబండ దగ్గరున్న ఒక పెద్ద చెట్టు తొడలో ఆశ్రయం పొందుతాయి. అందరి ముఖాల్లో తీవ్రమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. ఎవరికి వారు తమ నష్టాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు. చోటు చిలుక వణుకుతూ, ఈ వానలేంటితోని అసలు ఆగేలా లేవు. మన వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. నా బండి పోయింది. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, నా పంట మునిగిపోయింది చోటు. రేపు తినడానికి గింజలు కూడా లేవు. వాన ఇలాగే ఇంకో 2 రోజులు పడితే మన ఇల్లు కూడా కొట్టుకుపోవడం ఖాయం. చిచ్చుకాకి ఏడుస్తూ, నా టీ స్టాల్ ఎగిరిపోయింది. నా పరిస్థితి కూడా రోడ్డును పడినట్టే ఉంది. ఈ వాన ఆగేలా లేదు. మన ప్రాణాలతో బయటపడతావా లేదా అన్నదే భయంగా ఉంది. నీళ్లు పెరిగిపోయి చెరువు కట్ట తెగిపోతే ఊరంతా సముద్రం అయిపోతుంది. మహీకృత తీవ్రంగా ఆలోచిస్తూ, అందరూ కాస్త శాంతించండి. ఏడవడం వల్ల సమస్య తీరదు. మన ఇల్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదన్నది నిజమే. మనం సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి? చుట్టుపక్కల ఎక్కడా తలదాచుకునే చోటే లేదు. అందరూ నిరాశగా ఆలోచిస్తూ ఉండగా మహీకృత ముఖంలో ఒక ఆశ మెరుస్తుంది. ఆమెకు తన చిన్నతనంలో తన నాన్నమ్మ చెప్పిన ఒక పాత కథ గుర్తుకొస్తుంది. మహీకృత ఉత్సాహంగా, ఆగండి, నాకొకటి గుర్తుకొచ్చింది. మా నాన్నమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పింది. చాలా ఏళ్ల క్రితం ఇలాగే పెద్ద వరదలు వచ్చినప్పుడు మన ఊరి పక్షులు ఒక సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకున్నారట. తుని పిచ్చుక ఆశగా, సురక్షితమైన ప్రదేశమా? ఎక్కడుంది మహిగారు అది? అది భూమి పైన లేదు తుని, భూమి కింద ఉంది. మన ఊరి చెరువు కింద ఒక పెద్ద అండర్ గ్రౌండ్ గుహ ఉందట. అది చాలా విశాలంగా సురక్షితంగా ఉంటుందని నానమ్మ చెప్పేది. దానికి సంబంధించిన ఒక పాత మ్యాప్ కాగితం నా దగ్గర పాత పెట్టెలో భద్రంగా ఉంది. భూమి కింద గుహనా? అయితే మనం అక్కడికే వెళ్దాం మహిగారు. ఈ వానలో బయట ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. మీరు ఆ మ్యాప్ తీసుకురండి, మనం వెంటనే బయలుదేరుతాం. అవును మహిగారు, మీ నాన్నమ్మ గారు చెప్పిన అండర్ గ్రౌండ్ దొరికితే మనం అందరం బతికిపోతాం. నా దగ్గర ఉన్న పాత గిన్నెలో కొన్ని వస్తువులు నేను తెచ్చుకుంటాను. పక్షులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్లి మిగిలిన కొన్ని వస్తువులు, ఆహారం తీసుకుని మహీగ్రద్ద దగ్గరికి వస్తాయి. మహీగ్రద్ద తన దగ్గరున్న పాత మ్యాప్ పేపర్ని పట్టుకుని అందరికీ దారి చూపిస్తూ ముందుకెళ్తుంది. వర్షం పడుతూనే ఉంటుంది. అయినా ప్రాణభయంతో అందరూ ఆ వానలో తడుచుకుంటూ నడుస్తారు. మ్యాప్ ప్రకారం వాళ్ళు ఊరి చెరువుకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుని ఆగుతారు. మహీగ్రద్ద మ్యాప్ని చూస్తూ, మ్యాప్ ప్రకారం మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడే ఎక్కడో ఆ అండర్ గ్రౌండ్కి వెళ్లే దారి ఉండాలి. వెతకండి అందరూ. చిచ్చుకాకి కంగారుగా అటు ఇటు తిరుగుతూ, ఏంటి మహిగారు, ఎక్కడైనా మీరు చెప్పిన అండర్ గ్రౌండ్? ఇక్కడ ఎంత విశాలంగా ఉంది, కానీ నాకు ఎలాంటి దారి గుహ కనిపించడం లేదే. ఎక్కడ వెతకాలి? ఈ బురదలో నా కాళ్ళు కూరుకుపోతున్నాయి. జాగ్రత్తగా వెతుకు చిచ్చు. మ్యాప్లో ఉందంటే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. రాళ్ల మధ్యన గాని పొదల మాటున గాని ఉందేమో చూడు. చిచ్చుకాకి తల దించుకుని మట్టిలో వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆమె నడుస్తున్న ప్రదేశంలో మట్టి చాలా మెత్తగా ఉంటుంది. హఠాత్తుగా చిచ్చుకాకి కాలు పెట్టిన చోట మట్టి ఒక్కసారిగా కుంగిపోయి ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. చిచ్చుకాకి భయంతో గట్టిగా అరుస్తూ, నేను పడిపోతున్నాను, కాపాడండి. చిచ్చుకాకి డామని ఆ రంధ్రం కూడా భూమి లోపలికి పడిపోతుంది. ఆమె అరుపు విని తుని, చోటు, మహి కంగారుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ రంధ్రం లోపలికి తొంగి చూస్తారు. లోపల చాలా చీకటిగా, కానీ చాలా లోతుగా, విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చోటు చిలుక భయంగా, చిచ్చు, ఓ చిచ్చు, ఉన్నావా పోయావా? లోపల ఏం జరుగుతుంది? చిచ్చుకాకి లోపల నుండి గట్టిగా, ఏంటి పోవడమా? నేనేమైనా అంత ఈజీగా పోతానా? నేను బ్రతికే ఉన్నాను. ఇక్కడ లోపలంతా నేలుంది. చాలా పెద్ద గుహలాగా ఉంది చోటు. అసలు వర్షపు చొక్క కూడా ఇక్కడికి రావట్లేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మహీగ్రద్ద సంతోషంగా, చూసారా, నేను చెప్పారా, మనం వెతుకుతున్న అండర్ గ్రౌండ్ గుహ ఇదే. ఇది సరిగ్గా మన చెరువు కిందనే ఉంది. అందుకే ఎంత వర్షం పడినా ఇక్కడికి నీళ్లు రావు. అందరం మెల్లిగా లోపలికి దిగుతాం పదండి. ఒక్కొక్కరిగా పక్షులన్నీ పిల్లలతో సహా ఆ రంధ్రం ద్వారా ఆ అండర్ గ్రౌండ్ గుహలోకి దిగుతారు.
లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అది ఒక పెద్ద హాలులాగా చాలా విశాలంగా సురక్షితంగా ఉంటుంది. బయట ఎంత గాలివాన ఉన్నా లోపల మాత్రం ప్రశాంతంగా వెచ్చగా ఉంటుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఇక్కడ. బయట ఆ భయంకరమైన వర్షం నుండి తప్పించుకుని ఇక్కడికి రావడం వల్ల ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. మన పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. బన్ను చిలుక గంతేస్తూ, వావ్, ఇదొక కొత్త ప్రపంచంలాగా ఉంది పిన్ని. నాకిక్కడ చాలా నచ్చింది. కానీ పైనున్న రంధ్రం గుండా వర్షపు నీళ్లు లోపలికొస్తాయి. దాన్ని మనం మూసేయాలి. ఆగు మహి గారు, నేను నా ఇంటి నుండి ఒక పాత రేకు అట్ట మొక్క తెచ్చాను. దాన్ని ఆ రంధ్రం పైన అడ్డంగా పెడదాం. అప్పుడు వర్షం లోపలికి రాదు, మనకి ఎలాంటి భయమూ ఉండదు. చిచ్చుకాకి తెచ్చిన ఆ అట్టముక్కను వాళ్ళు లోపలికొచ్చిన రంధ్రం పైన గట్టిగా అడ్డంగా పెట్టి మూసేస్తారు. ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ లోకి ఒక్క చుక్క నీరు కూడా రాదు. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ప్రాణాలు దక్కాయన్న ఆనందంతో ఒకరికొకరు కౌగిలించుకుంటారు. కాని కాసేపటికి వాతావరణం చల్లగా ఉండడంతో వాళ్ళకేదైనా వెచ్చగా తినాలని తాగాలని అనిపిస్తుంది. చోటు చిలుక చలికి వణుకుతూ, ప్రాణాలు దక్కాయి కానీ ఈ చలికి నాకు గొంతు ఎండిపోతుంది. ఏదైనా వేడిగా చురుకుగా గొంతులోకి వెళ్తే బాగుండనిపిస్తుంది. నా దగ్గర ఒక ప్యాకెట్ టీ పొడి ఉంది, కానీ పాలు లేవు. అవును చోటు, నాకు కూడా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వానలో తడిసిన దానికి ఏదైనా వేడివేడిగా సూప్ లాంటిది తాగాలని ఉంది, కానీ మన దగ్గర ఏమీ లేవే. పెద్దవాళ్ళు ఇలా బాధపడుతూ ఉండగా బుజ్జిపిచ్చిక పన్ను చిలుక ఇద్దరు నవ్వుకుంటూ బయటికి గుహలోపల ఇంకో మూల నుండి వస్తారు. వాళ్ళ వెంట 2 ఆరోగ్యకరమైన ఆవులు, వాటితో పాటు ఒక చిన్న దూడ కూడా ఉంది. ఆ ఆవులను చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీరు వేడిగా ఏదైనా తాగాలనుకుంటున్నారు కదా, ఇదిగో చూడండి, మేము పెంచుతున్న ఆవులను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము. వానలో ఇవి కూడా చచ్చిపోతాయని మెల్లగా తోలుకుంటూ తీసుకొచ్చాము. అవును పిన్ని, ఈ ఆవులకి మనం గడ్డేస్తే అవి మనకు స్వచ్ఛమైన పాలిస్తాయి. ఆ పాలు కాచుకొని మనం వేడివేడిగా తాగొచ్చు. చిచ్చుకాకి ఆనందంతో, అరే పిల్లలు, మీరు అద్భుతం చేశారా. నా దగ్గర కొద్దిగా పంచదార ఉంది. ఆ పాలు పితికితే నేను ఇప్పుడే వేడి టీ చేసి పెడతాను. చలికి ప్రాణం లేచొస్తుంది. మీరు నిజంగా చాలా మంచి పని చేశారు పిల్లలు. ఆవులు ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు అవి మన ఆకలి తీరుస్తున్నాయి. తుని చోటు కలిసి ఆవుల నుండి ఫ్రెష్ గా పాలు పితుకుతారు. చిచ్చుకాకి తన దగ్గరున్న చిన్న స్టవ్ మీద ఆ పాలను కాచి అందరికీ వేడివేడిగా పాలు టీ ఇస్తుంది. చలితో వణుకుతున్న పక్షులు ఆ వేడి పాలు టీ తాగుతుంటే వారికి చెప్పలేనంత ఆనందం, హాయి కలుగుతుంది. మహిగ్రద్ద టీ తాగుతూ, వా చిచ్చు, ఈ వాతావరణంలో ఈ వేడి టీ తాగుతుంటే నా బతుకు ధన్యమైపోతున్నట్టుంది. మనం అందరం కూడా కలిసి ఇలా ఈ అండర్ గ్రౌండ్ లో ఉండడం ఒక మంచి పండుగలాగా ఉంది. నిజమే మహి గారు, బయట ఆ వర్షం ప్రళయం సృష్టిస్తున్నా మనం ఇక్కడ ఒకరికొకరు తోడుగా ప్రేమగా ఉంటూ ఈ కష్టాన్ని సులభంగా దాటేస్తున్నాం. మన ఐక్యమత్యమే మన బలం. వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో చిచ్చుకాకి మహిగ్రద్ద కలిసి పైకి వెళ్లి ఆవుల కోసం పచ్చటి గడ్డిని కోసుకుని వస్తారు. ఆవులు గడ్డి తింటూ ఉంటే పక్షులు వాటిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. రోజు ఆవులిచ్చే పాలు తాగుతూ తమ దగ్గరున్న ఆహారం పంచుకుంటూ కథలు చెప్పుకుంటూ ఆ అండర్ గ్రౌండ్ లో చాలా సంతోషంగా గడుపుతారు. ఆ వర్షాకాలం పూర్తయి వానలు తగ్గేంత వరకు పక్షుల గ్రామం అంతా ఆ చెరువు కింద గ్రామంలోనే సురక్షితంగా ఒకే కుటుంబంలాగా కలిసికట్టుగా ఉండి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. ప్రకృతి విపత్తులు వచ్చినా మనుషులు, పక్షులు ఐక్యమత్యంతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా అధిగమించొచ్చని వారు నిరూపిస్తారు.